ఈ వీడియో పెట్టాను చూడండి. మన హిందూ ధర్మంలో రాముల స్వామిని ఎవడైతే తిట్టాడో వాళ్ళందరూ చచ్చిపోయారు. మన పగడాల ప్రవీణ్, అంతకుముందు కత్తి మహేష్, ఇంకా ఇప్పుడు ఇద్దరు పాస్టర్లు, వాళ్ళు కూడా మన రాముల స్వామిని తిట్టినండే. సో ఇప్పుడు కూడా వాడు అజయ్ అనే ఒక పాస్టర్ ఉన్నాడు, వాడు కూడా చచ్చిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వాడు కూడా ఎంత దారుణంగా మాడతాడు. ఇలాంటి నా కొడుకులు పాస్టర్లకు సపోర్ట్ చేసే క్రిస్టియన్స్కి అందరూ పరమ వేస్ట్ నా కొడుకులని నేను నమ్ముతున్నా. సో కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. ఈ వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది. రాముడికి నేను ఎందుకు చేయకూడతానండి? మా బామ్మరిదే లేకపోతే నా. ఈ సంవత్సరంలో ఆశ్చర్యం కలిగించే 3 విషయాలు చెప్పబోతున్నాను. ఒకటి, ప్రవీణ్ పగడాల గారు రాజమండ్రి కొంతమూరు దగ్గర చనిపోయారు. ఇది 24-25 తారీఖున. అలాగే కరుణాకర్ అనే ఒక పాస్టరు కరీంనగర్ రామగుండం ప్రాంతంలో యాక్సిడెంట్ లో చనిపోయారు. ఆ తర్వాత మొన్న 27వ తారీఖులో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర మన జోసెఫ్ అని చెప్పేటువంటి ఒక పాస్టర్ గారు చనిపోయారు. కేవలం వీళ్ళందరూ కూడా 3 రోజుల వ్యవధిలో 3 పాస్టర్లు, పెద్ద పాస్టర్లు చనిపోయారు. వీళ్ళందరూ కూడా యాక్సిడెంట్ లోనే చనిపోయారు. విచిత్రకరమైన విషయం ఏంటంటే, వీళ్ళందరూ కూడా వెనక ఆంజనేయ స్వామి దేవాలయం కనబడుతుంది. శ్రీరామచంద్రమూర్తిని కోట్లాది మంది దైవంగా కొలిచేటువంటి శ్రీరామచంద్రమూర్తిని అపహాస్యం చేస్తూ అసభ్యకర పదజాలంతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, గతంలో కత్తి మహేష్ కూడా రామచంద్రమూర్తి గురించి తప్పుగా మాట్లాడి ఆయన కూడా యాక్సిడెంట్ లోనే చనిపోయినట్లుగా ఇక్కడ తెలుస్తుంది.